ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల దందా ఎట్లుంటది? 6 నెలల ముందే అడ్మిషన్లు ప్రారంభించి తీరా బడులు తెరిచే టయానికి అడ్మిషన్లు క్లోజ్ అంటారు. ఇక అప్పుడు షురూ చేస్తారు వాళ్ళ దందా. డొనేషన్లని గినేషన్లని 2 సీట్లు ఉన్నాయని ఏదో నువ్వు కాబట్టి అడ్మిషన్ ఇచ్చినవని కాకమ్మ కథలు చెప్తారు. బయట అడ్మిషన్లు క్లోజ్ అని బోర్డు పెట్టి ఎక్కువ ఫీజులు రాబడతారు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ కూడా ఒక స్కూల్కు నో అడ్మిషన్ బోర్డు పెట్టిండ్రు. కాకపోతే అది ప్రైవేటు స్కూల్ కాదు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కిలాషాపూర్ ఇంగ్లీష్ మీడియం ఈ స్కూల్ చూసిండ్రు కదా. ఎంపీపీఎస్ కిలాషాపూర్ మండలం రఘునాథపల్లి అడ్మిషన్లు అయిపోయినవి జూలై 24వ తారీఖు. ఓర్నియవ్వ ఇదెక్కడి కథ? గవర్నమెంట్ బడి అన్నారు, అడ్మిషన్లు లేవంటున్నారు. అంత విచిత్రంగా ఉన్నది. అంతగనమే ఉన్నది ఈ బడిలా అంటే చదువున్నది. అందుకే పిల్లలు జోరుగా చేరిండ్రట. మీరే చూడరాదుండ్రి మేడాలు చెప్పే పాఠాలు పిల్లలు వినే తరీకా. మరి స్కూలు ఇంతగానో ఫేమస్ ఎందుకయిందో, అసలు ఎందుకు ఈ బడినే పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు హెచ్ఎం సార్ చెప్తాడు. చెప్పండి సార్. జ్ఞాన విహార యాత్రకు తీసుకెళ్లడం పిల్లల్ని, తర్వాత మండల స్థాయిలో జరిగినటువంటి ప్రజ్ఞోత్సవ కార్యక్రమంలో 10 అంశాల్లో పోటీ ఉంటే మా విద్యార్థులు 7 అంశాల్లో గెలుపొంది మండలంలోనే మొదటి స్థానంలో ఉన్నాము. ఇన్నారు కదా, ఇదట అసలు మతలబు. ఒక్క పాఠాలు చెప్పుడే కాదు, పిల్లలకు ఆటలు పాటలు తీరుగా తీర్చిదిద్దుతుండేసరికి మండలంలోనే మంచి పేరెళ్ళిందట. అందుకే ప్రైవేటు స్కూళ్ళల్లో టీసీలు తీసుకొచ్చి ఈ బడిలో చేరుతున్నారట. ఇక తతిమ ముచ్చట ఈ అన్న చెప్తాడు. ఈ నుండ్రి బయటనే ఇప్పుడు 2 క్లాసులు పెట్టాల్సి వస్తుంది. దానికి ఒక 2 రూములు శాంక్షన్ చేస్తే ఆ రూమ్లకు సరిపడా మా పిల్లల్ని కూడా మేము ఎక్కువ స్ట్రెంత్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరుడు మొత్తం ఈ స్కూల్లో 44 మంది ఉంటే ఇప్పుడు అందరూ కలిసి 170 దాటిండ్రట. అంటే 120 కొత్త అడ్మిషన్లు వచ్చేసరికి రూములు సరిపోతలేవట. బాత్రూంలకు కూడా ఇబ్బంది అవుతున్నదట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్కూల్ మీద అడ్మిషన్ల దండయాత్ర నడిచేసరికి నో అడ్మిషన్ బోర్డు పెట్టినమని అంటున్నారు. కానీ ఇచ్చంత్రం మాత్రం మామూలుగా లేదు. ఫోన్రి